జై హనుమనని మనసులో స్మరించుకోగానే వారికి ఉన్న సమస్యల నుండి ఉపశమనం లభించే జ్ఞానం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం. అలాగే భయం కలిగిన సమయంలో కానీ మానసిక సమస్యలు వచ్చినప్పుడు హనుమంతుని నామస్మరణ చేసుకుంటే వెంటనే మానసికంగా బలవంతులుగా మారతారని భక్తుల నమ్మకం. అందుకే హనుమాన్ జన్మదిన పర్వదిన సందర్భంగా ఎటు చూసినా హనుమాన్ మాలను ధరించి భక్తులు మనకు కనిపిస్తుంటారు. హనుమాన్ మాల ధరించేవారు ఎంత నిష్ఠతో ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలి? ఇక హనుమాన్ మాల గురుస్వాములచే ధరించాలి. మాలలో వేసుకునే దుస్తులు కాషాయ రంగులో మాత్రమే ఉండాలి. ఉదయం సాయంత్రం చల్లటి నీటితో స్నానం చేయాలి. మల విసర్జన చేస్తే మళ్లీ స్నానం చేసి దుస్తులను మార్చుకోవాలి. ఇక ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచి స్నానాలు ఆచరించి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి చక్కగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజ చేయాలి. దీక్ష కాలం అయిపోయే వరకు కాళ్లకి చెప్పులు ధరించరాదు. గడ్డం కానీ జుట్టు కానీ కటింగ్ చేయరాదు. ఇక ఎవరినైనా స్వామి అని పిలవాలి. నోటి నుండి దురుసు మాటలు రానివ్వకూడదు. మనసులో ఎప్పుడూ హనుమాన్ స్మరణ చేసుకోవాలి. ఇక భోజనం విషయానికి వస్తే శాకాహారం మాత్రమే తినాలి. అది కూడా రోజుకి ఒక్క పూట మాత్రమే తినాలి. ప్రతిరోజు మధ్యాహ్నం తింటే మంచిది. సాయంత్రం పూట అల్పాహారం తీసుకోవాలి. మాల సమయం ముగిసే వరకు కనీసం 3 సార్లైనా భిక్షకు వెళ్ళాలి. ఇతర స్వాములను కూడా భిక్షకు పిలవాలి. చాయ్, కాఫీ, ధూమపానం, మద్యపానం వంటివి తీసుకోరాదు. ఇక నిద్రించే విషయానికి వస్తే నేలపై టవల్ లేదా ఏదైనా శుద్ధి చేసిన వాటిని మాత్రమే ఉపయోగించాలి. పగలు నిద్రపోవద్దు, రాత్రి మాత్రమే నిద్రించాలి. దీక్షాకాలం ముగిసే వరకు ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా పవిత్ర గ్రంథాలు చదవాలి. మాలలో ఉన్న సమయంలో ఎవరైనా బంధువులు మరణిస్తే మాల తీసేసి హనుమాన్ పటానికి వేయాలి. తిరిగి వచ్చే ఏడాదిలో గురుస్వామిచే మాల ధరించాలి. హనుమాన్ మాల ధరించే స్వాములు అందరూ తప్పనిసరిగా ఈ నియమాలు